శీర్షిక వాడిపోని పూల కోసం. రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. పఠనం రవీంద్ర సూర్యనామాల. వడగాల్పులను ఎదుర్కొంటున్న కవిత్వం తోటలో వాడిపోని పూలేమైనా ఉన్నాయేమోనని వెతుక్కుంటూ, కొత్త కవుల అంతరంగపు చేదబావిలో మలినం కాని మంచినీళ్లను చేదుకుంటూ, సమావేశపు నీలాకాశం లోపల ఎన్నడైనా ఒకటి అర మెరుపు మెరవడం చూసి మురుస్తుంటా. విచ్చుకుంటున్న పత్తి తోట మీద ఎప్పుడైనా ఒక అనుకూలపు జల్లు కురుస్తుందేమోనని కాచుకుంటా. అనేకమైన సెలయేళ్ళు ఒక ఒడుపైన లోయలో కలిసి నదిగా రూపెత్తినట్లు కలగంట. కాకులు కలిసిన చెట్టు మీద పాడి పాడి ఏదైనా కోకిల స్వరం సంతరించుకుంటుందేమోనని వేచి చూస్తుంటా. సభలకు అత్యంత సమయం ఎందుకు పెడతావంటే ఏం చెప్పను. సాక్షాత్తు మాతృభాషలో సరళపు వ్యవహారపు సద్గ్రంథం చదువుతున్నానని ఎలా చెప్పను. వాహ్! ఇలాంటి అద్భుతమైన కవిత్వం ఏనుగు నరసింహారెడ్డి గారి నీడల దృశ్యం కవితా సంపుటిలో దొరుకుతుంది.